బ్రాహ్మణ సామాజిక వర్గంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ బీజేవైఎం నాయకులు ఆయన ఇంటి దగ్గర నిరసనకు దిగారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్లోని ఎమ్మెల్యే ఇంటిపై కోడిగుడ్లతో దాడి చేశారు. దీంతో బోడుప్పల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల సమయంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఆలయాల దగ్గరకు వచ్చి సామేలు ఆశీర్వాదాలు తీసుకొని అందరి చేత ఓట్లు వేయించుకొని గెలిచారని, కానీ ఇప్పుడు హిందువులను అవమానించే విధంగా మాట్లాడటం సరైంది కాదని మండిపడ్డారు. ఇక మందుల సామేలు తన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణ చెప్పాలని బీజేవైఎం నాయకులు డిమాండ్ చేశారు. 24 గంటల్లోగా హిందువులకు క్షమాపణ చెప్పకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ మందుల సామెలైనటోడు హిందువుల ఓట్లతో తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచి తుంగతుర్తి నియోజకవర్గంలో అర్వపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదంతో, తిరుమలగిరి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో, అడ్డగూడూరు మండల ఆశీర్వాదం, హనుమాన్ దేవాలయం ఆశీర్వాదంతో ఈ ఎన్నికల్లో గెలిచి ఈడు హిందుత్వం మీద విమర్శిస్తుడు. ఈడు ఈ కొడుకులు బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈడు నియోజకవర్గంలో అక్రమ ఇసుకతోటి డబ్బులు సంపాదించి అహంకారం నెత్తెలకు ఎక్కినాక ధర్మం మీద దాడి చేస్తే వీడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నియోజకవర్గంలో తిరగడం ఎట్లా తిరుగుతాడో మేము చూస్తాం. వీడి లెక్క మా బండి సంజయ్ అన్న రోజుకొక పార్టీ మారి రోజుకొక పూటకో పాటవాడి అధికార దాహంతో ఎంతవరకైనా దిగజారలేదు. కాబట్టి మందో సామ్యంలో బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యంలో దేశంలో ఉన్నప్పుడు బాధ్యతగా మాట్లాడాల్సిన అవసరం మందో సామ్యాలకు ఉంది. లేకపోతే భవిష్యత్తులో నియోజకవర్గంలో కాదు రాష్ట్రంలో ఎక్కడ తిరగలేదు. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం లైవ్ లో అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గంపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారు. దీనిపై బీజేవైఎం నాయకులు కూడా ఆయన ఇంటి దగ్గర నిరసనకు దిగారు. దాని గురించి అప్డేట్స్ ఏంటి? తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలు ఇటీవల చేసినటువంటి కామెంట్స్పై బీజేవైఎం నాయకులు ఈరోజు దాడిగా వాళ్ళ ఇంటిపై కోడిగుడ్లతో దాడికి పాల్పడినటువంటి ఘటన మనం చూడవచ్చు. అయితే వాస్తవంగా అంటే నిన్న టీపీసీసీ ఎస్సీసీఎల్ చైర్మన్గా కవ్వంపల్లి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా గాంధీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలు సైతం పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా అక్కడ వేద ఆశీర్వచనాలు, అంటే అక్కడికి వచ్చినటువంటి బ్రాహ్మణులు అక్కడ వేద ఆశీర్వచనాన్ని అందించిన అనంతరము ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం మాట్లాడినటువంటి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యాలు ఈ అంశంపై మాట్లాడుతూ కాస్త బ్రాహ్మణులు కించపరిచే విధంగా మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతము కాస్త బ్రాహ్మణుల నుండి వ్యతిరేక పవనాలు వీడుస్తున్నాయని చెప్పవచ్చు. అంటే దీని నేపథ్యంలోనే అంటే నిన్నటి నుండి బ్రాహ్మణ సంఘాలతో పాటు అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో సామ్యాలు సమాపన చెప్పాలని ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూడవచ్చు. అంటే ఏదైతే వేద మంత్రాలు చదివినటువంటి బ్రాహ్మణులను అవమానించకరంగా సామ్యాలు చేసినటువంటి కామెంట్స్ ఉన్నాయని వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి నిన్నటి నుంచే డిమాండ్ వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో నేడు కాస్త అంటే ఎమ్మెల్యే తుంగతుర్తి ఎమ్మెల్యే నివాసం బోడుప్పల్లో ఉంటుంది. ఆయన నివాసం వద్ద కాస్త ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. అంటే బీజేవైఎం
ఈ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళ బీజేవైఎంకి సంబంధించినటువంటి జెండాలను చేతపట్టి ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు చేరుకోవడంతో కాస్త ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. అయితే గుడ్లను ఈ ఎమ్మెల్యే ఇంటి లోపలికి విసిరేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. అయితే ఈ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి బీజేవైఎం నాయకులను కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఇది ఒక భాగమైతే ఇప్పుడు మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారము కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బీజేపీకి చెందినటువంటి నేత బండి సంజయ్ సైతము ఇదే అంశంపై తీవ్రస్థాయిలో కామెంట్స్ చేయడం జరిగింది. మంద సామియేలు ఇటువంటి కామెంట్స్ చేయడం తగదని, అదేవిధంగా ఎన్నికల సమయంలో హిందువుల యొక్క ఆలయాలను సైతం దర్శించి వేద పండితుల ఆశీర్వచనాలను పొందారని, అయితే ప్రస్తుతం ఇలాంటి కామెంట్స్ చేయడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి బండి సంజయ్ అనడం జరిగింది. అదేవిధంగా మందుల సామ్యాలకు కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్పై తాజాగా మందుల సామ్యాలు సైతము దీనిపై స్పందించడం జరిగింది. ఏదైతే బీజేపీకి చెందినటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఖచ్చితంగా అసంబద్ధంగా ఉన్నాయని చెప్పేసి సామ్యాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తుంగతుర్తిలో ఖచ్చితంగా మందుల సామ్యాలు ఓటమి కోసం తాము పనిచేస్తామని బండి సంజయ్ చెప్పడం జరిగింది. దీనికి కాస్త గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు సామ్యాలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైతే కరీంనగర్ నుండి బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతము. అయితే కరీంనగర్లో దళిత కవాతు నిర్వహించి తన పవర్ ఏంటో చూపిస్తానని సామ్యాలు కూడా సవాల్ విసిరినటువంటి పరిస్థితి. అయితే ఏదేమైనప్పటికీ మందుల సామ్యాలు గాంధీ భవన్లో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడినటువంటి తీరుకు హిందూ సంఘాలతో పాటు పలు సంఘాలు అదేవిధంగా బీజేపీ నాయకులు కూడా వ్యతిరేకిస్తూ వెంటనే బేషరత్తుగా అంటే 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే నెక్స్ట్ ఇదే తరహా దాడులను తాము కొనసాగిస్తామని బీజేవైఎం నాయకులు కూడా హెచ్చరించడం జరిగింది. మొత్తం మీద ఈ నేటి నుండే తెలంగాణలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. అయితే బడ్జెట్ సమావేశాల సందర్భంగా వాడివేడిగా అసెంబ్లీ ఉండాల్సిన వేళ ఇక్కడ బయట వాతావరణం ఈ యొక్క కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా సాగుతుందని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారకులు మందుల సామ్యాలు అదేవిధంగా బండి సంజయ్ వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే మొత్తం మీద ఈ సమస్యను పూర్తి స్థాయిలో అంటే మందుల సామ్యాలు బేషరతుగా క్షమాపణ చెప్పి ఈ వివాదానికి ముగింపు పలుకుతారా లేక ఇదే విధంగా ఈ వివాదం ముదురుతుందా అనేది తేలాల్సి ఉంది. అయితే డిమాండ్ చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో అటు మందుల సామ్యాలు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఏమైనా దీని మీద స్పందించారా? అంటే వాస్తవంగా ఇప్పుడే మనం చెప్పడం జరిగింది. మందుల సామ్యాలు ఇప్పటికే ఒక క్లారిటీ ఇచ్చారు. నేను బ్రాహ్మణులను అదేవిధంగా హిందువులను వేద మంత్రాలను తప్పుపట్టే విధంగా తాను అలా మాట్లాడలేదని, అయితే తాను గోదావరి పుష్కరాలకు సైతం హాజరైనటువంటి విషయాన్ని ఈ సందర్భంగా సామ్యాలు చెప్పడం జరిగింది. తాను ఎప్పటికీ హిందూ వ్యతిరేకిని కాదని, అయితే అక్కడ సందర్భోచితంగా తాను మాట్లాడడం జరిగిందని, కానీ తాను బ్రాహ్మణులను ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి అసభ్య పదజాలం ఉపయోగించి మాట్లాడలేదంటూ సామ్యాలు క్లారిటీ ఇచ్చారు. అయితే ఏదేమైనప్పటికీ బండి సంజయ్కి మాత్రం గట్టి కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. బండి సంజయ్ ఈ విషయాన్ని వివాదం చేయాలని చూస్తున్నారని, ఇదే విధంగా ఈ వివాదాన్ని కొనసాగిస్తే మాత్రం తాను ఏదైతే బండి సంజయ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కరీంనగర్లో దళిత కవాతు నిర్వహించి తన పవర్ ఏంటో చూపిస్తానని, తనను ఓడించేందుకు శాయశక్తులకు కృషి చేస్తానంటూ బండి సంజయ్ చేసినటువంటి ప్రకటన పట్ల సామ్యాలు కౌంటర్ ఇచ్చారని చెప్పవచ్చు. అయితే మొత్తం మీద ఇప్పటికే అంటే సామ్యాలు హైదరాబాద్లో ఉన్న సమయంలో ఆయన ఇంటి వద్ద బీజేవైఎం నాయకులు కార్యకర్తలు వెళ్ళడం అదేవిధంగా గుడ్లతో దాడికి పాల్పడినటువంటి ఘటన పట్ల సామ్యాలు సైతం స్పందించారు. ఇలాంటి తాను ఏదైతే కామెంట్స్ చేశానో ఆ కామెంట్స్ను కావాలని వివాదాస్పదం చేస్తున్నారని, ఇప్పటికైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి ఆయన కోరడం జరిగింది. అయితే అదేవిధంగా బ్రాహ్మణ సంఘాలు సైతం ఇప్పటికే దీనిపై 2 రోజులుగా సామ్యాలు దిష్టిబొమ్మను సైతం దగ్ధం చేస్తూ తమ నిరసన తెలుపుతున్నారు. అయితే బేషరతుగా వెంటనే సామ్యాలు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ సామ్యాలు మాత్రం తాను ఉద్దేశపూర్వకంగా తాను ఎలాంటి మాటలు మాట్లాడలేదని, తాను అసభ్య పదజాలంతో బ్రాహ్మణులను కించపరిచేటటువంటి తీరులో తాను ప్రసంగించలేదని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి చూడవచ్చు. అయితే ఏమైనప్పటికీ నేటి సాయంత్రంలోగా లేకపోతే రేపటిలోగా ఈ యొక్క వివాదానికి తెరదించేలా ఏదైనా సామ్యాలు క్షమాపణ చెప్తారా, అదేవిధంగా హిందూ సంఘాలకు దీనితో సామ్యాల క్షమాపణతో హిందూ సంఘాలు శాంతిస్తాయా లేదా అనేది తేలాల్సి
ఉంది. ఏమైనప్పటికీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అంశంగా ఇది మారబోతుందా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా మందుల సామ్యాలు ఉన్నారు. ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా స్వయానా గాంధీ భవన్లోనే ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇదే విషయాన్ని బీజేపీ నేతలు చెప్తున్నారు. అక్కడ ఏదైతే గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు అందరూ ఉన్న చోట మందుల సామ్యాలు మాట్లాడినటువంటి మాటలు వివాదాస్పదం కావడంపై కాంగ్రెస్ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ ఇప్పటికే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు బీజేపీ నుండి బండి సంజయ్ ఇది కామెంట్స్పై స్పందించడం జరిగింది. అదేవిధంగా మందుల సామ్యాలు ఓటమి కోసం తాను కృషి చేస్తానని చెప్పేసి బండి సంజయ్ చెప్పడం జరిగింది. మొత్తం మీద ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడాలంటే ఖచ్చితంగా సామ్యాలు క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందని హిందూ ధార్మిక సంఘాలతో పాటు అదేవిధంగా బీజేవైఎం నాయకులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద సామ్యాలు క్షమాపణ చెప్తారా లేక అదేవిధంగా ఈ వివాదం ఇలాగే మున్ముందు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి. రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.